హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నట్టుగానే గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన చాలా రకాలైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. గ్రూప్ 1 ఎప్పుడు ఉండొచ్చు, కొత్త నోటిఫికేషన్ వస్తుందా, పాత నోటిఫికేషన్ తోటే కంటిన్యూ చేస్తారా, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు వివరాలు ఏంటి, పాత పోస్టులు ఎన్ని ఉన్నాయి, కొత్త పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఏమేమి వస్తున్నాయి అనేటటువంటి అన్ని అంశాలపైన ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుండడం జరిగింది. దాంతోపాటుగా మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కనుక వస్తే ఎన్ని రోజుల సమయం ఉంటుంది, మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేటటువంటి అంశంలో మరొక్కసారి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో. సో ఒక్కసారి ఈరోజు సంబంధించినటువంటి న్యూస్ పేపర్సు, నిన్నటి నుండి వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతున్నటువంటి ఒక జీవో, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒకసారి చూస్తే, ఒకసారి చూడండి. గ్రూప్ 1 పైన దారెట్టు టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటి పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ అనేటటువంటి దాంతో ఒక హెడ్లైన్. తర్వాత రెండవది, గత పరీక్షతోటే పోస్టుల భర్తీకి యోచన. ఏది సాధ్యాలు ఏంటి, ఎట్లా ఉండొచ్చు అనేటటువంటి అంశాలని కూడా మనం డిస్కస్ చేద్దాం. మొదటి ప్రతిపాదన కంటే పరీక్ష రద్దు చేసి కొత్త నోటిఫికేషన్కే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యత, సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం, ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో ఇంతకుముందు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 503 పోస్టులకు ఇంకొక 96 పోస్టులు కలిపి దాదాపుగా 599 లేదా 600 పోస్టులతోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది మనం చూస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. దాంతోపాటుగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫినాన్స్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ మెమో డేటెడ్ 30 జనవరి రోజు, పబ్లిక్ సర్వీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ స్టేటస్ రిపోర్ట్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ రిపోర్ట్ కాల్డ్ ఫర్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అని చెప్పేసి గ్రూప్ 1కు సంబంధించి ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ 2 ఏళ్లలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి, వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ స్టేటస్ మాకు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. ద అండర్ మెన్షన్డ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటరియట్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ post available under group 1 services in addition to the post already permitted under GO number 26 finance department dated 23 March 2022 నిన్నటికి వితౌట్ ఫెయిల్ అంటే నిన్నటి వరకల్లా, ఓకే 31 జనవరి వరకల్లా గ్రూప్ 1లో ఉన్నటువంటి అన్ని పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి సెక్షన్ ఆఫీసర్ పేరుతోటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం అనేది జరిగింది. సో ఇది గ్రూప్ 1 మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. రెండవది, ఈనాడు పేపర్లో కనుక చూసుకుంటే గ్రూప్ 1లో అదనపు ఖాళీలన్నీ మనం ఇంతకుముందు చదివినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ జీవోకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలనే ఇక్కడ తెలుగులో పేర్కొనడం అనేది జరిగింది. సో రద్దు చేయాలా వేచి చూడాలి అనేటటువంటి అంశం పైన కూడా ఒక న్యూస్ మనం చూడొచ్చు. దాంతోపాటుగా ఈరోజు న్యూస్ పేపర్లో నిన్న స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నియామకాలు ఇచ్చేటప్పుడు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, పోలీసు శాఖలో 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే పేర్కొనడం అనేది జరిగింది. సో ఇప్పుడు సాధ్యాలు ఏంటి అనేటటువంటి అంశాలని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, మొదటిది పాత గ్రూప్ 1కు సంబంధించినటువంటి అంశాలు, వీటిపైన ఉన్నటువంటి వివాదాలు ఏంటి అనేది చూద్దాం. సో దట్ పాత నోటిఫికేషన్ను కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందా లేదా కొత్త నోటిఫికేషన్ను జారీ చేయడానికి అవకాశం ఉందా అనేటటువంటి అంశాలని కనుక ఒకసారి పరిశీలిస్తే, ఫస్ట్ వన్ చూడండి. పాత నోటిఫికేషను ఎందుకు ఆగిపోయింది అని అంటే, మొదటిసారి ప్రిలిమినరీ జరిగినప్పుడు కొంతమంది విద్యార్థులు దీంట్లో వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తున్నారు, కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము హారిజంటల్ రిజర్వేషన్ పాటించాలి, సమాంతర రిజర్వేషన్ పాటించేటటువంటి విధంగా టీఎస్పీఎస్సీని ఆదేశించండి అని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టుకు. హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, హారిజంటల్ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు యొక్క ఎస్టాబ్లిష్డ్ లా కాబట్టి మీరు గ్రూప్ 1లో
హారిజాంటల్ రిజర్వేషన్ను అమలు చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. చాలా జాగ్రత్త వినండి, నిజంగా ఎలాంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడానికి సంబంధించినటువంటి విధి విధానాల కోసం ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం అంటే ఎవరు ఇక్కడ? చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాసి ఈ రోస్టర్ ఏం చేయాలి, తర్వాత బ్రేకప్ వేకెన్సీస్ని ఏం చేయాలి అనేటటువంటి అంశంలో క్లారిఫికేషన్ కోసం ప్రభుత్వాన్ని అడగడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే మన టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి లీకేజ్ వ్యవహారము, వాళ్ళు చేసినటువంటి దొంగ కథలు, ఒక్కొక్కరికి గ్రూప్ 1లో 90 మార్కులు వచ్చుడే గగనం అనుకుంటున్నటువంటి తరుణంలో 125 మార్కులు 126 మార్కులు వచ్చినటువంటి సందర్భంలో గ్రూప్ 1 పరీక్ష కూడా లీక్ అయిందనేటటువంటి వాదనలు వచ్చినప్పుడు టీఎస్పీఎస్సీ సిగ్గుతో తలదించుకునేటటువంటి విధంగా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. దాంతోపాటుగా ఇంకొక 15 పరీక్షలు రద్దు చేసిరు, అయిపోయింది. సో హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో ఎట్లాంటి క్లారిటీ అప్పుడు రాలేదు. తర్వాత మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ అదే వేకెన్సీస్ తోటి టీఎస్పీఎస్సీ హారిజాంటల్ రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పేసి ఒక వెబ్ నోట్ ఇచ్చింది. ఒక వెబ్ నోట్ అంటే ఏంటి? అఫీషియల్గా వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ అని చెప్పింది. ఆ క్రమంలోనే హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన తర్వాత రెండోసారి ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఇక రెండోసారి జరిగినటువంటి ప్రిలిమినరీ పరీక్ష ఉన్న అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ ఓఎంఆర్ సీట్లు రావడము, తర్వాత బయోమెట్రిక్ నోటిఫికేషన్లో పేర్కొని కూడా దాన్ని తీసుకోకపోవడంతో మరికొంతమంది విద్యార్థులు హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు సింగిల్ బెంచ్ హైకోర్టు ఏం చెప్పిందంటే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయండి అని చెప్పింది. అంటే రెండవసారి పరీక్ష రాసిన తర్వాత కూడా రద్దు అయింది. తర్వాత గవర్నమెంట్ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ పరీక్షను రద్దు చేయాలని చెప్పింది. అప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ తమ ఓటమిని ఒప్పుకోలేక, తమ నిరాసక్తతను ప్రజలకు చెప్పుకోలేక మళ్ళొకసారి ఏం చేసిందంటే టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షమని చెప్పేసి కోరుకున్నది. సో అప్పటికే నిరుద్యోగులకు చిరాకెత్తి ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టిరు. సో టీఎస్పీఎస్సీ అనేదాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత మాత్రమే పరీక్ష నిర్వహించాలి అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా కోరుకున్నారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ఓడిపోయి, బీఆర్ఎస్ ఓటమి కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక గ్యారంటీ ఇచ్చింది. ఏం గ్యారంటీ ఇచ్చిందండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఇది చూడండి. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం, ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళొక జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు. దీన్ని నమ్మినటువంటి నిరుద్యోగులు, దీన్ని నమ్మినటువంటి అభ్యర్థులు ఏం చేసిరంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని చెప్పేసి ప్రచారం చేసిరు. మంచిదే. అట్లాంటి క్రమంలో క్రమసంఖ్య 1 గ్రూప్ 1 నియామకాలు పోస్ట్ పేరు ఫేజ్ 1. ఫేజ్ 1 అని ఏమీ లేదు. నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 1వ తారీఖు. అంటే ఈరోజు మేము గ్రూప్ 1కు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల నియామకాలు, 10 ఏళ్ళుగా నోటిఫికేషన్లు లేక కోర్టు కేసులతోటి, పేపర్ లీకులతోటి తీవ్రంగా మోసపోయిన తెలంగాణ యువతి యువకులారా ఇక దిగులు పడకండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో అత్యంత పారదర్శకతతో నిర్ణీత కాలపరిమితితో పైన పేర్కొన్న ఉద్యోగాలని భర్తీ చేస్తాం. ఇది కాంగ్రెస్ గ్యారంటీ. బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం, రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీ, ఇప్పుడు రాష్ట్ర సీఎం, వీళ్ళిద్దరు కలిసి సోనియా గాంధీ గారి ఫోటోతోటి, మల్లికార్జున్ ఖర్గే ఫోటోతోటి, రాహుల్ గాంధీ గారి ఫోటోతోటి చేయి గుర్తు కోటేయండి, నిరుద్యోగుల కష్టాలన్నీ తీరుస్తామని చెప్పేసి వీళ్ళు హామీ ఇవ్వడంతో నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి గెలిపించారు. ఇది
స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. సో ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయింది. ఇంకొక 5 మంది నియమించబడేది ఉంది. చైర్మన్ వచ్చిండు, 5 మంది మెంబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ కోరం వచ్చేసింది, డిసిషన్స్ తీసుకోవడానికి సంబంధించినటువంటి కోరం వచ్చేసింది. చైర్మన్ విషయంలో చాలామంది నిరుద్యోగులు కొంత నిరాసక్తకు గురై మరి పూర్తి స్థాయి చైర్మన్ వేయాలన్న ప్రభుత్వం అదే దాంతో పోయింది. చైర్మన్ వచ్చిండు, మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా చదువుకునే మూడ్లో ఉన్నారు. ఈరోజు ఫిబ్రవరి 1 కాబట్టి మరి వేర్ ఈజ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి పాత నోటిఫికేషన్ను కంప్లీట్ చేయాలి అంటే పాత నోటిఫికేషన్ను మాత్రమే కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ వన్ సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోవాలి. అప్పటి ప్రభుత్వం, అప్పటి చైర్మన్, అప్పటి బోర్డు కేసు వేసిరు, వాళ్ళు చేసినటువంటి తప్పులు కాబట్టి ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకొని పాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి హారిజాంటల్ రిజర్వేషన్ మీద క్లారిటీ ఇచ్చి అదనంగా ఉండేటటువంటి పోస్టులు ఏవైతుంటాయో ఆ అదనంగా ఉండేటటువంటి పోస్టులను వీటితోటి కలిపి మళ్ళా ఒక అడిషనల్ నోటిఫికేషన్ కనుక జారీ చేస్తే పాత నోటిఫికేషన్ తోటి పోవచ్చు. ఓకే, దెర్ ఆర్ 3 థింగ్స్. ఒకటి, సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోవాలి. వ్యక్తులు మారచ్చు కానీ వ్యవస్థ అట్లే ఉంటుంది. టీఎస్పీఎస్సీ పేరు మీద కేసు రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి నౌ ద న్యూ బోర్డ్ ఆఫ్ ద టీఎస్పీఎస్సీ షుడ్ గో త్రూ విత్ ది ఓల్డ్ జడ్జ్మెంట్స్ అండ్ షుడ్ విత్డ్రా ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. రెండవది ఏం చేయాలి, హారిజాంటల్ రిజర్వేషన్ మీద వీళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా బ్రేకప్ వేకెన్సీస్ని వీళ్ళు నిర్ధారించాలి. ఇది నిర్ధారించకుండా నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ కోర్టుకు పోతుంది. ఇది గ్యారంటీ, 1000% గ్యారంటీ. ఇది నిర్ధారించకుండా నోటిఫికేషన్ను మీరు కంటిన్యూ చేయలేరు. మూడవది ఏంటి, అదనంగా ఇంకొక 90 పోస్టులు 93 పోస్టులు ఉన్నాయంటున్నారు కాబట్టి దీన్ని జోడిస్తూ అదనపు నోటిఫికేషన్ను జారీ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈ రెండింటిని సమూల ప్రక్షాళన చేసి వేకెన్సీస్ని హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం కంటిన్యూ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దీంట్లో హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత అదనంగా పోస్టులు కలపాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. రిజర్వేషన్ పద్ధతి మార్చాలి. తర్వాత ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జియో తీసుకొచ్చిరు. సో పాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విత్డ్రా చేసుకోవాలి. వీటన్నిటికంటే కూడా టీఎస్పీఎస్సీ ఏం ఆలోచిస్తుంది అని అంటే కొత్త నోటిఫికేషన్. ఈ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలంటే ఫస్ట్ పాత నోటిఫికేషన్ను సంపూర్ణంగా రద్దు చేస్తున్నామని చెప్పేసి టీఎస్పీఎస్సీ ప్రకటించవచ్చు. మరి రద్దు చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కోర్టుకు పోతే ఎట్లా సార్ అని అంటే ప్రభుత్వమే ఒప్పుకుంటుంది. గత ప్రభుత్వము, గత బోర్డు ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగినాయి, పారదర్శకంగా జరగలేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు కండక్ట్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్, వీఆర్ విత్డ్రాయింగ్ అని చెప్పేసి ప్రభుత్వమే చెబుతుంది. ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మేము ఎగ్జిక్యూట్ చేయలేము అని చెప్పేసి చెప్పినప్పుడు కోర్టులు కూడా నిర్దేశించలేవు అన్నట్టు. సో అట్లాంటి సందర్భంలో మేము పాతది రద్దు చేసుకుంటాం అంటే విద్యార్థులందరూ కూడా మేము ఇన్ని సంవత్సరాలు చదివినాం కదా, ఇదే నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలని చెప్పేసి అడగొచ్చు. కానీ నిర్వహించేటటువంటి బోర్డు, నిర్వహించేటటువంటి ప్రభుత్వమే సిద్ధంగా లేనప్పుడు కోర్టు కూడా మీరు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకే ఆ కెపాసిటీ లేదు, దీంట్లో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి. సో ఆ సందర్భంలో దీన్ని రద్దు చేసేటటువంటి అవకాశం ఉంది. కొత్తగా ఈ 503 పోస్టులకు కొత్తగా వచ్చేటటువంటి ఈ 93 పోస్టుల 94 పోస్టుల కలిపి సో 600 పోస్టులతోటి కొత్త హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ తీసుకొని దీని మీద ఏం చేస్తారన్నది ప్రభుత్వమే చెప్పాలి. బ్రేకప్ వేకెన్సీస్ తీసుకొని ఈ బ్రేకప్ వేకెన్సీస్ ప్రకారము మళ్ళీ కోర్టులలోకి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సరికొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయన్నీ కూడా పాసిబిలిటీస్ మాత్రమే, మనం మాట్లాడుకుంటున్నాయన్నీ కూడా పాసిబిలిటీస్ మాత్రమే. ఎందుకంటే గ్రూప్ 1కు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వము మరియు టీఎస్పీఎస్సీ బోర్డు. సో రీసెంట్గానే టీఎస్పీఎస్సీ బోర్డు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పేర్కొన్నటువంటి విధంగా మరి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది. మొదటి క్యాబినెటే అన్నారు, అయినా కూడా ప్రభుత్వం ఇంకా కుదురుకోవాలని చెప్పేసి విద్యార్థులు వెయిట్ చేసిరు. ఈరోజు ఫిబ్రవరి 1 కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి మనం నోటిఫికేషన్ ఆశించవచ్చు. సో ఈ రకంగా
మ్యాక్సిమం కొత్త నోటిఫికేషనే జారీ చేసేటటువంటి అవకాశం ఉంది అనేది చాలా న్యూస్ పేపర్స్లలో కానీ ఇప్పుడున్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించినప్పుడు కానీ తెలుస్తుంది. రెండవది, చాలామంది ప్యాటర్న్ గురించి మాట్లాడుతారు. 1000% ప్యాటర్న్ మారొద్దు. నో చేంజ్ ఇన్ ద ప్యాటర్న్, నో చేంజ్ ఇన్ ద సిలబస్. ఎందుకంటే 2 ఏళ్ళ నుండి చదువుతున్నారు. సో అదే సిలబస్, అదే ప్యాటర్న్ ఉండాలి. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ప్యాటర్న్. ఒకవేళ ప్యాటర్న్ కనుక చేంజ్ చేస్తే మాత్రం మళ్ళీ ఒకసారి యుద్ధం మొదలవుతుంది. అదే ప్యాటర్న్ ఉంటుంది, అదే సిలబస్ ఉంటుంది, ప్యాటర్న్ చేంజ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. మూడో అంశం ఏంటి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే పాత నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుందా, కొత్తది వస్తుందా, ఇవన్నీ జరిగిన తర్వాతనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఆల్రెడీ చాలామంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి, ఒక 4 రోజులు అటు ఇటుగా వస్తుంది కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్ను మొదలుపెట్టిరు. మీరు కూడా వీలైనంత తొందరగా మీ సీరియస్ ప్రిపరేషన్, ఏదో నామకే వాస్తిగా చదువుదాంలే, నోటిఫికేషన్ వచ్చినాక టైం టేబుల్ వేసుకుందాంలే అంటే ఉన్న కాలం దాటిపోతుంది. సో మీకున్నటువంటి సిలబస్ 6 పేపర్లు, మెయిన్స్, ప్రిలిమినరీ ఇవన్నీ కంప్లీట్ కావాలంటే 6 నెలల సమయం కూడా చాలా తక్కువ. కాబట్టి ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండే మీ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక టైం టేబుల్ వేసుకోండి. ఫస్ట్ మెయిన్స్ చదవాలా, ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలన్నా, 2 కంబైన్లో చదవాలన్నా, మెయిన్స్ ప్రిపరేషన్ ఎట్లుండాలి, ఎకానమీకి మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటి క్వశ్చన్లు చాలామంది అడిగారు. సో నేను చాలా త్వరలో ఈ గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్కి సంబంధించినటువంటి 150 మార్క్స్కి సంబంధించినటువంటి బైలింగ్వల్ కోర్స్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఎకానమీ గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్ట్ అనేటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కానీ, అండ్ వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మేము త్వరలో ఒక కొత్త కోర్సు, అద్భుతమైనటువంటి కోర్సు విత్ రైటింగ్ ప్రాక్టీస్ తోటి వీఆర్ గోయింగ్ టు లాంచ్. మనకు చాలా సఫిషియంట్ టైం ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఎకానమీ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ని మాత్రమే ఈసారి తీసుకోబోతున్నాం కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ టు వర్రీ. ఇక మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వాటికి కూడా మీరు వెతకండి. రెండోది, ఆన్లైన్ ముఖ్యమా ఆఫ్లైన్ ముఖ్యమా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. సో దట్ ఆన్లైన్ వయబిలిటీ ఎంత ఉంది, ఆఫ్లైన్ వయబిలిటీ ఎంత ఉంది, మీరు దేన్ని చూజ్ చేసుకోవాలి అనేటటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఇప్పటివరకు అయితే గ్రూప్ 1కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీని ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దాం. ఓకే, ఎందుకంటే ప్రభుత్వం చాలా సందర్భాలలో చెప్తా ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు మేము 100% పూర్తి చేస్తాము ఒక ఏడాదిలోనే అని చెప్పేసి. సో ఆ నమ్మకంతో మీరందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వినతి. సో వెరీ సూన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అండ్ వెరీ సూన్ ఎగ్జామ్ డేట్ కూడా వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ను ఈరోజే స్టార్ట్ చేయాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఆల్.